ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలను కూడా రెంటపాళ్లలోకి అనుమతించట్లేదు. అయినా కూడా స్వచ్ఛందంగా ప్రజలు ఎంతోమంది భారీగా తరలి వస్తున్న పరిస్థితి. ఇప్పటికే వైఎస్ జగన్ కూడా రెంటపాళ్లకి బయలుదేరిన దృశ్యాలు కూడా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం రెంటపాళ్లలో పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, చెప్పండి. నాగమల్లేశ్వరరావు తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. మా బంధువులైనా అనుమతించండి అంటూ పోలీసుల కాళ్ళు పట్టుకుంటానంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాము. అది ఒక ధర్నా కాదు, ఒక ర్యాలీ కాదు, ఒక సభ కాదు. అయినా కూడా వైఎస్ జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసే కూటమి ప్రభుత్వం ఓర్వలేక ఇలాంటి కుట్రలు చేస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా కవిత, ఇది ఎంత ఏంటంటే ఒక పొదిలి పర్యటన ఏదైతే ఉంది జగన్మోహన్ రెడ్డి చేసి ఉన్నారో ఆ పర్యటనలో వచ్చిన రెస్పాన్సే అధికార పార్టీకి వెనుకు పుట్టిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పొదిలి పర్యటనలో ఏదైతే ఉందో గ్రాండ్ సక్సెస్ అయింది. వేలాది మంది పొదిలి పట్టణంలో కిక్కిరిసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి క్రేజ్ పెరిగింది. మరింతగా ఒక ఏడాదికే పబ్లిక్ ఒకసారిగా జగన్మోహన్ రెడ్డి వైపు అడుగులు వేస్తున్నారని గుర్తించినటువంటి కూటమి ప్రభుత్వం ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆంక్షలు విధించి క్రౌడ్ను తగ్గించేయాలి. మరింత ఏడాదికి ఈ రకంగా గనక పెద్ద ఎత్తున జన సందోహంతో జగన్మోహన్ రెడ్డి పర్యటనలు సాగితే ఇక మాకు అధికార పార్టీకి సంబంధించి మేము ఇప్పుడు డేలా పడిపోవాల్సి వస్తుంది. వ్యతిరేక పవనాలు వీచి మాకు వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ రకంగా పెద్ద కుట్రలు చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందులో భాగంగానే గడిచిన కొద్ది రోజులుగా సత్తెనపల్లి నియోజకవర్గం నుండి రెంటపాలలో ఎవరైతే ఉన్నారో పచ్చమూకల వేధింపుల్లో పోలీసుల వేధింపులకి బలైపోయినటువంటి నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు రాబోతున్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆంక్షలు విధించి జనాన్ని తగ్గించాలని ఒక కుట్ర పనిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం జనాలు కూడా భారీ ఎత్తున రావడానికి సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తల కోలాహలం కూడా చూడవచ్చు. ఎందుకంటే ఒక పెద్ద వాస్తవంగా ఇది ఒక విషాదకరమైన ఘటన అయినప్పటికీ ఒక పెద్ద పండుగలో గుర్తు చేసుకోవాలి మన నాగమల్లేశ్వరరావుని. ఈ ప్రాంతానికి ఒక యాక్టివ్ హుషారైనటువంటి ఒక చురుకైన యువ నాయకుడిగా ఉన్నటువంటి నాగమల్లేశ్వరరావుని మనం కోల్పోయాము. అది కూడా అధికార పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంటే పాటు తెలుగుదేశం పార్టీ అలాగే పోలీసుల యొక్క వేధింపులు గురి చేసి అతన్ని అనివార్యంగా ఆత్మహత్యకు ప్రేరేపించేలాగా చేశారు. కాబట్టి ఖచ్చితంగా అది ఒక గ్రాండ్ ఈవెంట్ లాగా దీన్ని జరపకోవాలని నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ ద్వారా అందుకు జగన్మోహన్ రెడ్డి పిలిపించుకోవాలని ఈ ప్రాంతం అంతా కూడా భావించింది. అందులో భాగంగానే ఇవాళ ఒక పండగ వాతావరణంలో విగ్రహావిష్కరణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దాన్ని ఎలాగైనా సరే ఫెయిల్యూర్ చేయాలి. పబ్లిక్ ని పొదిలి పర్యటన నేపథ్యంలో ఏదైతే పబ్లిక్ వచ్చున్నారో అలాంటి రెస్పాన్స్ మళ్లీ పల్నాడు ప్రాంతంలో వస్తే మరింత ఇది జిల్లాకు పెరిగి మరింత ఇబ్బందికర పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఎలాగైనా పోలీస్ ఆంక్షలు విధించాలని చెప్తున్నారు. ఇప్పటివరకు చూసుకుంటే కనుక రెంటపాల చుట్టూ ఉన్నటువంటి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నరసరావుపేట ఈ ప్రాంతాల మొత్తం కూడా పోలీసు దిగ్బంధంలో ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అవసరానికి మించి బారికేడ్లు, అవసరానికి మించి చెక్ పోస్టులు పెట్టిన పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచి కూడా పబ్లిక్ రెంటపాలలోకి రావడానికి వీలు లేదు అనే కోణంలో ఆఖరికి నడిచి వెళ్దామన్నా కూడా ఎక్కడ కూడా అక్కడ బారికేడ్లు పెట్టి లోపలికి అనుమతించకుండా ఉన్న పరిస్థితి ఉంది. పోలీసుల వైఖరి చూస్తుంటే కేవలం 3 వాహనాలకే పరిమిస్తాం, అది కూడా జగన్మోహన్ రెడ్డి వాహనంతో కలిపి 100 మందిని అలౌ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి అది ఎలా సాధ్యమనేది కూడా మనకున్నటువంటి విజువల్స్ లో మనకు అర్థమవుతున్న పరిస్థితి. ఇప్పటికింకా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి చేరుకోలేదు. కానీ తండోపుతండలుగా జనం రెంటపాల లోపలికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా ఉంటాయి? ఎందుకంటే కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక రెచ్చగొట్టే ధోరణిలో పోలీసులు నిర్బంధం విధిస్తే ఖచ్చితంగా కార్యకర్తలు మరింత రెట్టించిన ఉత్సాహంతో వచ్చే అవకాశం లేదు అనేది కూడా అవకాశం లేకపోలేదనేది కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. అదే కనుక జగన్మోహన్ రెడ్డి ఇంకా రిసీవ్ అయిన తర్వాత ఎలాంటి వాతావరణం ఉంటుందో కూడా మనం చూడాల్సి ఉంది. ఇప్పటికే పొలాల నుంచి భారీగా జనసందోహం ఇక్కడికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఎక్కడికెక్కడ బారికేడ్లు పెట్టి ఎక్కడెక్కడ అనవసర చెక్ పోస్టులు పెట్టి వాళ్ళు నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి కనుక చూసుకుంటే రాత్రి 12 గంటల నుంచే చెక్ పోస్టులు చుట్టుపక్కల వెలిసిన పరిస్థితి ఉంది. ఈ గ్రామానికి చెందిన వాళ్ళు కూడా బయటికి వెళ్లి పట్టణాలకు వెళ్లి ఈ గ్రామంలోకి రావాలంటే ఆధార్ కార్డు చూపించుకోవాలి, నేను ఈ గ్రామస్తున్నని నిరూపించుకోవాలి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే పోలీసులు ఖచ్చితంగా దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని దీన్ని ఫెయిల్ చేయాలని ఒక
కూటమి ప్రభుత్వ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ప్రస్తుతం గుంటూరు జిల్లా చెందినటువంటి పార్టీ ఉపాధ్యక్షులు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, సార్ చెప్పండి, ఎందుకు ఇంత పెద్ద వాతావరణం క్రియేట్ చేశారు? ఒక గందరగోళ పరిస్థితి, ఒక ఆంక్షలు, ఒక నిర్బంధ పరిస్థితి ఎందుకు వచ్చింది? ముందుగా కర్లకంట శివనాగమల్లేశ్వర గారికి జోహార్లు. ఇప్పుడు మేము చూస్తూ ఉంటే దాదాపుగా 40 చోట్ల బ్యారికేడ్లు పెట్టి వచ్చి ప్రతి పల్లెటూరు నుంచి కూడా తండోపందాలుగా వస్తుంటే ప్రతి బ్యారికేడ్ దగ్గర కొన్ని వేల మంది ఆగి ఇంకా కొంత పరిస్థితి చూస్తే ఆ బ్యారికేడ్లు బద్దలు కొట్టుకుని వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇలాంటి చర్యల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్ని ఎవరిని మీరు ఆపలేరని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అభిమన్యుడు కాదు లోపల చిక్కుకోవటానికి, ఆయన అర్జునుడు. ఆయన మొత్తాన్ని యుద్ధ క్షేత్రంలో కానీ ఎట్లాంటిదైనా ఛేదించుకొని బద్దలు కట్టుకొని అయినా సరే విజయం సాధిస్తాడు. అట్లానే ఇక్కడ వచ్చిన జనాలందరిని చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంతగా భయపడుతుందో అర్థమవుతుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన జనాన్ని చూస్తే జగనన్న మీద అభిమానం గాని రోజు రోజుకి పెరుగుతుంది తప్ప ఎక్కడా ఈ కూటమి ప్రభుత్వానికి భయపడే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. కాబట్టి ఇకనైనా దయ ఉంచి రేపు మీకు కూడా ఇదే పరిస్థితి ఎదురు కావచ్చు. గవర్నమెంట్లు శాశ్వతం కాదు, సాంప్రదాయాలు శాశ్వతం. కాబట్టి రేపు మీకు ఇదే సాంప్రదాయాలని మళ్ళీ మీకు కూడా పునరావృతం కాకుండా ఒక మంచి సాంప్రదాయాలను నెలకొల్పాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలంతా కూడా సమన్వయం పాటించి ఇక్కడ మన సంఘీభావం తెలవడానికి, నివాళులర్పించడానికి వస్తున్నారు తప్పితే ఒక యుద్ధం చేయడానికో ఒక తిరుగుబాటుకో రావట్లేదు. కానీ మీరు అట్లాంటి సిచ్యువేషన్ మీరు క్రియేట్ చేస్తున్నారు. జనాల్లో ఉద్రేకం కట్టలు తెంచుకుంటుంది. ఏంటి మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే మేము కనీసం చూడటానికి కూడా లేదా అన్న ఒక భావంతో ఎవరికి వాళ్ళు రగిలిపోతున్నారు. కాబట్టి పోలీసుల వారైనా గవర్నమెంట్ వారైనా సమన్వయం పాటించి దయవుంచి ఆ కార్యకర్తలను కొంచెం చూసి ఇబ్బంది లేకుండానే సరే రిలీజ్ చేయమని చెప్పి మనస్ఫూర్తిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి విగ్రహం రూపంలో ఉన్నటువంటి నాగమల్లేశ్వరరావు ఈ ప్రాంతంలో ఒక తల్లో నాలుగులాగా, ఈ గ్రామానికి ఒక పెద్దలాగా ఎన్నో కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాలకి పనిచేసి పెట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానని చెప్పుకుని ముందున్నటువంటి నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ ఈ రోజు జరుగుతుంటే ఎలాగైనా సరే ఈ ప్రాంతవాసులను దాన్ని ఈవెంట్ గా జరగడానికి వీల్లేదనే ఒక కుట్ర కోణం ప్రభుత్వానికి కనిపిస్తుందని మనకి అర్థమవుతుంది. కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఎందుకంటే ఇది ఒక భయం తోనే ఇలాంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నారు పోలీసులు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఖచ్చితంగా చెప్పుకునే పరిస్థితి ఉంది. ఏడాదికే ఇంత పెద్ద వ్యతిరేకత వస్తే ప్రభుత్వం మీద ఇక మేము 4 సంవత్సరాలు ఎలా పరిపాలించాలని ఒక భయం కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి అనవసరమైనటువంటి ఆంక్షలు విధించినట్టు పరిస్థితి ఉంది. ఇది సాదాసీదా కనుక ఈ విగ్రహావిష్కరణ కనుక వదిలిపెట్టుంటే చాలా సింపుల్ గా, చాలా ప్రశాంతంగా, శాంతియుతంగా జరిగేటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు మనకి నాగమల్లేశ్వర విగ్రహం గడిచిన జూన్ మాసంలో చాలా యాక్టివ్ గా ఎలక్షన్ లో పనిచేసినటువంటి నాగమల్లేశ్వరరావు ఇవాళ విగ్రహం రూపంలో మారిపోయినట్టు పరిస్థితి ఉంది. ఈ పాపం కేవలం తెలుగుదేశం పార్టీది, ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీది అని చెప్పేసి ఈ గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా కౌంటింగ్ లో పాల్గొన్నటువంటి గత జూన్ 4న కౌంటింగ్ లో పాల్గొన్న నాగమల్లేశ్వరరావు కౌంటింగ్ ఏదైతే ట్రెండ్ మారిపోయిన వెంటనే నాగమల్లేశ్వరరావుని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టి చిత్రహింసలకు గురి చేసి దారుణంగా టార్చర్ పెట్టినటువంటి పరిస్థితుల్లో చాలా ఇంకా మానసికంగా చాలా వేదన చెందినటువంటి నాగమల్లేశ్వరరావు ఇక చావే నాకు దిక్కు, ఇంత అవమానం పడ్డాక నేను బతకడం ఎందుకనేది ఒక ఆత్మహత్యకి ప్రేరేపించబడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ఊర్లోకి కూడా రావడానికి వీల్లేదు అని ఒక నిర్బంధం, ఒక బహిష్కరణ వేటు వేయడం జరిగిందని కూడా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ విషయంలో నాగమల్లేశ్వరరావు 4వ తేదీ తర్వాత ఈ ఊరి గడప తొక్కడానికి లేదని పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి అధికారానికి వచ్చి రాకతలకే కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఒక అరాచకంగా కూడా మొదటిగా బలైపోయింది నాగమల్లేశ్వరరావు కూడా చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే నాగమల్లేశ్వరరావు ఊరికి రాకుండా నిర్బంధించడంలోనే మనోవేదన గురయ్యారు. ఇప్పటి వరకు కాళ్ళ ఎగరేసుకుని తిరిగి గ్రామంలో తిరిగి ఎవరు ప్రతి ఒక్కరు ఇన్స్ట్రక్షన్స్ అండి అన్నారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎవరు అనేటువంటిది కరెక్ట్ గా చెప్పరు. అయినా చెప్పినప్పటికీ కూడా మీరు సరైనది కాదు, ఒకవేళ మేము గనక నిజంగానే గనక ఇబ్బంది పెట్టేటువంటి పబ్లిక్ ని ఇబ్బంది పెట్టేది అరెస్ట్ చేసుకోండి అంటే అరెస్ట్ ఎలా చేస్తామని అంటున్నారు. అందుకని మా డిస్కషన్ అనంతరం 8 సార్లు నన్ను ఆపి పోలీసులు హెరాస్మెంట్ మీద హెరాస్మెంట్ చేసి ఆఖరికి ఇంటి దగ్గరికి రావడానికి ముందు కూడా
అక్కడ ఆపేసి డిఎస్పీలు అందరూ కూడా వచ్చి మీరు అలా కాదండి, మీరు పక్క నుంచి వెళ్ళండి, ఇంకో రోడ్డు నుంచి వెళ్ళండి అనేటువంటి చెప్పి మరొక రోడ్డు నుంచి తీసుకొచ్చి అక్కడ ఆపి అక్కడి నుంచి నడిపించి తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది. నడవడానికి ఏం ఇబ్బంది లేదు. కాకపోతే ఏమిటంటే ఇన్ని రకాల రిస్ట్రిక్షన్స్ అవసరమా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటువంటిదండి మీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరంలా. యాక్చువల్ రూల్ ప్రకారంగా అయితే ఇంటికి వస్తారు, పరామర్శిస్తారు, విగ్రహం దగ్గర ఆవిష్కరిస్తారు. దీనికి పర్మిషన్ ఏంటి? పబ్లిక్ మీటింగ్ ఉంటే, అడ్రస్సింగ్ ఉంటే అప్పుడు మనం అనుకోవాలి. మేము పబ్లిక్ మీటింగ్ పెట్టుకోలేదు అన్నప్పటికీ కూడా వందలాది మంది కార్యకర్తల్ని అందరికీ నోటీసులు ఇచ్చి ఇళ్లలోంచి బయటికి రాకుండా హౌస్ అరెస్టులు చేసేటువంటి పద్ధతి. మేము మా బోటి వాళ్ళు ఏదో ఒక రకంగా బయటికి రావటం, ఇక్కడికి రావటం అనేది జరిగిందంటే పెద్ద గగనంగా ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తా ఉంటే కార్యకర్తలని అందరినీ కూడా రిస్ట్రిక్ట్ చేసేటువంటి తరుణం ఉంది. ఇవాళ పోలీసు రాజ్యం వెళుతున్నటువంటి ఈ తరుణం. ఎట్లా ఈ పొదిలి పర్యటన నేపథ్యంలో ఈ క్రౌడ్ చూసే కూటమి ప్రభుత్వం ఈ రకంగా చేస్తుందని భావిస్తున్నారా? మీకు ఇంక వేరే కారణం ఏమైనా అనుకుంటున్నారా? యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా బ్రహ్మాండంగా పెరిగిపోతుంది అనేటువంటి దాంతోనే పొదిలే కాదు, ఆయన అడుగు పెడితే జనం, అడుగు వేస్తేనే ప్రభంజనం. జన ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేనటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. అందుకే చెప్తాం, ఎంత బంతిని ఎంత పెట్టి గట్టిగా కొడితే అంత పైకి లేస్తుంది. పిల్లిని గనక ఈ ఒక రూమ్ లో పెట్టి తెలిస్తే ఏ రకంగా అయితే ముందుకు బయటికి వస్తుందో, పులి ఏ రకంగా అయితే ముందుకు వస్తుందో ఆ పులి వ్యవహారం లాగానే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తారు, ప్రజల ముందుకు వస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో ఇది చేయడానికి వీల్లేదన్నారు. అయినప్పటికీ కూడా ఇది చేసి తీరుతాం, ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి తీరుతాం. కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఈ ప్రజానీకం కోసం అసువులు బాసినటువంటి ఆ మహావీరుడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం మా అందరి యొక్క ఆశయం అనేటువంటి చెప్పాలి. ఆయన అసూలు బాసినటువంటిది కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లాలి, జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం ముందుకెళ్లాలి, ఈ రకమైనటువంటి హెరాస్మెంట్లు ఆగాలి అనేటువంటి ఉద్దేశంతో అన్నారు. కాబట్టి ఈ ఊరు, ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారంటే కారణం ఆయన్ని పెట్టినటువంటి ఇబ్బందులు, ఈ పోలీసు రాజ్యం వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో ఆయన పెట్టినటువంటి దాన్ని చిహ్నంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా వస్తారు, ఎన్ని ఆంక్షలు పెట్టినా విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని కూడా ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఆ కుటుంబం కానీ వాళ్ళ ప్రేమ కానీ కనబడుతుంది. ఎందుకంటే అంత అద్భుతంగా విగ్రహాన్ని కానీ మొత్తం కూడా ఇది నిర్మాణం కానీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో ఒక యువ నాయకుడిని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఎందుకు ఇంత దారుణమైనటువంటి నిర్ణయాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుంది? వందలాది మంది కార్యకర్తల్ని హత్యలు చేయిస్తున్నారు, వేలాది మంది కార్యకర్తలని క్షతగాత్రులు చేస్తున్నారు. మానసిక వ్యధతో అనేక రకాలుగా వేధించి ఈ రకమైనటువంటి ఆత్మహత్యలకి పురుగొల్పినటువంటి పద్ధతి ఉంది. ఇవి కారణం ఏంటంటే భయభ్రాంతులు కనుక చేసినట్లయితే ఈ ప్రభుత్వాన్ని తిరుగుండదు అనేటువంటిది అనుకుంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, భయపడినటువంటి వాళ్ళందరినీ కేసుల్లో ఇరికించేటువంటి పద్ధతి. దీని ద్వారా ఒక భయభ్రాంతులు చేసేటువంటిది, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి పద్ధతి తీసుకోవడం జరుగుతోంది. ఒక పక్కన ఎల్లో మీడియా కోడెక్కుస్తా ఉండేటువంటి పద్ధతి. అయినప్పటికీ కూడా ప్రజానీకం వెల్లులాగా ముందుకు వస్తున్నారు. మేం చెప్పేటువంటిది, ఈ రకమైనటువంటి దౌర్జన్య కాండకి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని మానుకోవాలి. ఇళ్లలోంచి రానికుండా కార్యకర్తలైతే, టీడీపీ కార్యకర్తలైతే పొలాలు ఆక్యుపై చేసుకున్నారు, ఇళ్లు ఆక్యుపై చేసుకున్నారు, గందరగోళం సృష్టిస్తున్నారు. ఇది సరైనటువంటి కాదన్నాం. ఇప్పటికైనా కానీ కూడా ఈ పద్ధతి విధానాన్ని మార్చుకోమంటున్నాం. రఘువీర్ రెడ్డి గారు చెప్పినట్టు పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలని ఎంతో మందిని కేసులు పెడుతున్నారు, ఎంతో మంది క్షతగాత్రులను చేస్తున్న పరిస్థితి ఉంది, ఎంతో మంది చావుకి కారణమవుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి వాతావరణం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ప్రజా సంక్షేమం వైపు దృష్టి పెట్టి ఇలాంటి కక్షపూరితమైన వాతావరణాన్ని విడనాడాలని గౌతమ్ రెడ్డి చెప్తున్నారు. వీడియో కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, రెంటపాల, గుంటూరు, పల్నాడు జిల్లా.